హలో అందరికీ. నేను మీ నందిని అండి. వెల్కమ్ బ్యాక్ టు నందినీస్ హర్విల్లు. ఈ వీడియోలో చికెన్ కర్రీని ఈజీ వేలో చేసి చూపిస్తాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 కేజీ వరకు చికెన్ని తీసుకొని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఆలస్యం ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. కేజీ చికెన్ కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు మనం కడిగి తీసుకుంటున్న కరివేపాకుని వేసుకొని కరివేపాకు ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. పసుపును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మనకు ఈ ఆనియన్స్ అనేవి ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతాయో ఈ స్టేజ్లో మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఒక 3 నిమిషాల్లోనే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలను వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనము ఈ పీసెస్ అనేవి విరిగిపోకుండా ఉండడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఎప్పుడైతే మనకు టమాటాలన్నీ సాఫ్ట్గా ఉడికిపోతాయో అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నాకు ఆ క్లిప్ మిస్ అయిపోయింది. టమాటాలని సాఫ్ట్గా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా తినేవారైతే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా వేసుకొని కారం ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, మనకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనకు పీసెస్ అన్నీ సాఫ్ట్గా ఉడికిపోతాయి. 1 నిమిషం తర్వాత నేను గరం మసాలాను అయితే వేసుకుంటున్నానండి. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. మనం పౌడర్ని మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసి దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్లో నుంచి నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు కర్రీలోకి వేసుకుంటున్నాను. చికెన్ మసాలాను కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. మసాలా బాగా మిక్స్ అయ్యేలాగా. ఎక్కువగా కలుపుకుంటే పీసెస్ అనేవి విరిగిపోతాయండి. చూడండి, మనకు ఎప్పుడైతే ఆయిల్ అనేది పైకి తేలుతూ చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికినట్టు అనిపిస్తుందో ఇప్పుడు ఇందులోకి మనం లాస్ట్లో కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని తీసేసుకోవడమేనండి. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీ తక్కువ టైంలో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు వైట్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా ఎంతో బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.